హలో ఫ్రెండ్స్, జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగడానికి, వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉండడానికి గుంటకలక రాకు లేదా భృంగరాజ్ ఆకులతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: గుంటకలక రాకు, వేపాకు, కరివేపాకు, మందారాకు, గోరింటాకు తీసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ మందార పూలు ఉన్నా లేదా ఎండు మందార పూలు ఉన్నా కూడా ఈ ఆయిల్లో వేస్తే కనుక హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అలాగే ఫ్రెష్ అలోవెరా జెల్ ఎన్నెన్ని గ్రామ్స్ తీసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. అలాగే ఫ్రెష్ లేదా ఎండు ఆమ్లా, మెంతులు, కలోంజీ సీడ్స్, ఇవి హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చిన్న ఉల్లిపాయలు. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం ఐరన్ కడాయి యూస్ చేస్తే కనుక చాలా మంచిది. ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ 100 ml, అలాగే ఒక 50 ml ఆమదం మీకు స్మెల్ నచ్చకపోతే కనుక స్కిప్ చేయండి. అలాగే ఒక 100 ml నువ్వుల నూనె. ఎన్నెన్ని గ్రామ్స్ యూస్ చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. ఆమ్లా, అలాగే కలోంజీ సీడ్స్, మెంతులు, అలోవెరా జెల్ అన్నీ కూడా ఆయిల్లో ఒక 24 hours అయితే మనం సోక్ చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మందార ఆకుల్లో కొల్లాజిన్ ఏజెంట్స్ అయితే ఉంటాయి. ఇవి హెయిర్ కుదుళ్ళు బాగా దృఢంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆకులన్నింటినీ కూడా కట్ చేసి అయితే వేసుకోవాలి. 2 కప్పుల గుంటకలక రాకు అయితే యూస్ చేస్తున్నాను. 24 hours సోక్ చేసుకున్నాక లో ఫ్లేమ్పై 10 to 15 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ని. ఈ ఆయిల్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 1 month యూస్ చేస్తే కనుక హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. అలాగే చిన్నపిల్లలకి రాస్తే కనుక వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది. మనం ఆయిల్ మరగపెట్టుకునేటప్పుడు దగ్గరగా ఉండాలి, లేదంటే పొంగిపోతుందన్నమాట. ఈ విధంగా హెయిర్ ఆయిల్ మరగపెట్టుకున్నాక కూల్ అయినాక మనం బాటిల్లో అయితే వేసుకోవాలి. నేను చూపిస్తాను ఒక బాటిల్. అలాంటి బాటిల్ ఉంటే కనుక మీరు వేసుకోండి. టిప్ అనేది పెన్లా ఉంటుంది. కూల్ అయినాక మనం స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా ఉన్న టిప్ ఉన్న బాటిల్ని యూస్ చేస్తే కనుక కుదుళ్ళ దగ్గర మనం ఆయిల్ ఇలా రాసుకోవచ్చు. సర్క్యులర్ మూమెంట్స్తో ఫింగర్ టిప్స్తో ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి.